ట్రావెలింగ్ టు బెంగుళూరు. సడన్‌గా బెంగుళూరు ట్రిప్ ఏంటి అనుకుంటున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. యాక్చువల్‌గా అమ్ముకు గ్రాడ్యుయేషన్ డే ఉండే. సో అమ్ము ముందే ప్లాన్ చేసింది ఫ్యామిలీ మొత్తం బెంగుళూరుకి వెళ్దాము నా గ్రాడ్యుయేషన్ డేకి అని. సో తనే బస్సు, ట్రైను, రూమ్స్ అన్నీ బుక్ చేసింది. చిన్నుని కూడా హాస్టల్ నుంచి తీసుకొచ్చేసినాం. అండ్ ఇక్కడ మాట్లాడుతున్న ఈయన కర్ణాటక జడ్జ్. సో ఈయన చేతుల మీదుగా ఇంతమంది పిల్లలకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. సో పిల్లల మొహంలో ఎంత ఆనందం అంటే 5 సంవత్సరాలు కష్టపడి మేము ఈ సర్టిఫికేట్ తీసుకుంటున్నామనే ఆనందం ఒకటి, ఇంతమంది ఫ్రెండ్స్ను వదిలి వెళ్ళిపోతున్నామనే బాధ ఒకటి, మళ్ళీ ఇంతమంది ఎప్పుడు కలుసుకుంటాము అనే ప్రతి స్టూడెంట్ కళ్ళల్లో బాధ నిజంగా కనిపించింది నాకైతే. ఈ ఈవెంట్ అయిపోగానే నెక్స్ట్ ఈవినింగ్ పక్కనే మాల్ కొత్తగా ఓపెన్ అయిందని అమ్ములు అక్కడికి తీసుకెళ్ళింది. సో బెంగుళూరు టు హైదరాబాద్ అమ్ములు షిఫ్ట్ అయ్యే ముందే ఇది ఓపెనింగ్ అయిందంట. సో తను కూడా చూడలేదు, అందుకని వెళ్దామంటే సరే అని ఫ్యామిలీ మొత్తం మాల్కి వెళ్ళినాం. సో మాల్ అంతా తిరిగాం. నిజంగా చాలా పెద్ద మాల్, చాలా బాగుంది. అండ్ షాపింగ్ చేసేటంత ఓపిక టైము అది లేదు, కానీ నార్మల్గా అయితే కొంచెం టైంపాస్ చిల్ చేసినాం అక్కడ. ఇంకా ఫుడ్ ప్రిఫరెన్స్కి వస్తే ఇక్కడ బిర్యానీస్ అలాంటివి ఏం బాగుండవు అని అంటే సరే బిర్యానీ బయట తిందాంలే, ఏమైనా స్నాక్స్ ట్రై చేద్దాం అనుకున్నాం. సో స్నాక్స్ కూడా పెద్దగా అనిపించలేదు, రెగ్యులర్ స్నాక్సే ఉన్నాయి. కాకపోతే చాట్ తిన్నాను అక్కడ. అండ్ కొంచెం ఇక్కడ అంతా టైంపాస్ చేసి చాట్ తినేసి నెక్స్ట్ డే ఫిష్ వరల్డ్ వెళ్ళాము. అది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి.